హే గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కీమా అనమాట. ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోనే ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లోనే చిన్న చిన్న కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇంకా కొన్ని కరివేపాకులు వేసేసుకొని బాగా వేపుకోవాలి. దాంట్లోనే ఒక 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని వేపుకోవాలి. అది మొత్తం వేగినాక ఏదైతే మంచిగా కడుక్కున్న కీమా ఉందో ఆ మొత్తం వేసేసుకొని మొత్తం పట్టేటట్టు కలుపుకున్నాక దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే ఒక 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ లోపు దీంట్లోకి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోనే చిన్న చిన్న కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, పట్టా, లవంగ్, ఇలాచి, ఇంకా 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోనే ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి పేస్ట్ లెక్క చేసుకోవాలి. కీమా ఉడికిన తర్వాత మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.